या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రరాజ్యము సృష్టికి మూలమైనటువంటి దివ్య రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటిది. ముక్కోటి దేవతల శక్తినంతటినీ తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి మంత్రరాజ్యము. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రరాజ్యంలో అనేక దైవిక శక్తులు, అనేక మంది మహర్షులు, సమస్తమైనటువంటి సృష్టి యొక్క రహస్యాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. సర్వానికి ఆధారమైనటువంటిది ఓంకారము. ఆ ఓంకారంలో నుంచి ఉద్భవించినటువంటిది గాయత్రి మంత్రరాజ్యము. అసలు జనన మరణాలకు ధ్యేయం ఏమిటి? అసలు ఎందుకు ఈ జననం, ఎందుకు ఈ మరణాలు, దీని యొక్క ధ్యేయం, దీని గమ్యం ఏమిటి అనే ప్రశ్న మనిషిని చిరకాలం నుంచి వేధిస్తూ ఉన్నటువంటి ప్రశ్న. మనిషిలో ఆవిర్భవించగలిగినటువంటి శక్తులు అనేక వేలాది వేల శక్తులు ఉన్నాయి. విశ్వ సృష్టికి మూలమైనటువంటి ప్రధాన బీజం మనిషి జీవితంలో ఆత్మరూపంగా ఉన్నది. మనిషి దివ్యమైనటువంటి ఆత్మస్వరూపుడు. అద్భుతాద్భుతమైనటువంటి శక్తులన్నిటికీ కేంద్రం మానవ జీవితం. ఆ శక్తులన్నీ మరుగున పడిపోయి ఉన్నాయి. ఆ శక్తులను మరుగున పడిపోయేటట్లు చేసినటువంటిది పూర్వజన్మల కర్మలు. ఆ పూర్వజన్మ కర్మలలోని రాజసిక, తామసిక భావాలు, కోరికలు, అహంకారం, ఈర్ష్యాద్వేషాదులు ఇలాంటి తెర కప్పబడి మానవ హృదయంలో ఉన్నటువంటి అద్భుతాద్భుతమైనటువంటి శక్తులన్నీ కూడా, మనిషి జీవితంలో ఆవిర్భవించగలిగినటువంటి అద్భుత శక్తులన్నీ కూడా అలాగ నిక్షిప్తమైపోయి ఉన్నాయి మానవ హృదయంలో. మనిషిలో ఉన్నటువంటి రాగద్వేషాదులను, అహంకార మమకారాదులను తొలగించి మానవ హృదయంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి దైవీ శక్తులను ఆవిర్భావింపచేయగలిగినటువంటి శక్తి గాయత్రి మంత్రరాజానికి ఉన్నది. విశ్వరహస్యాలను గురించి వెలువరించే ప్రజ్ఞా పాఠవాల పేటిక అంటే ఒక బాక్స్ లాంటిది ప్రతి మనిషి లోపల నిద్రిస్తూ ఉన్నది. అందులో ఎన్నో విశ్వరహస్యాలన్నీ కూడా ఉన్నాయి. ఆ అపురూపమైనటువంటి పేటిక మనలో నిద్రావస్థలో ఉన్నది. గాయత్రి మంత్రం ద్వారా మనలో ఉన్నటువంటి శక్తులను వెలికి తీసినప్పుడు మానవుడు ఆ పేటికను తెరచి జనన మరణ రహస్యాలను గురించి తెలుసుకోగలడు. ఎప్పుడైతే ఆ ప్రజ్ఞా పాఠవాల పేటికను తెరిచి చూడగలడో తన అంతరంగంలో ఉన్నటువంటి సమస్త శక్తులను తాను అధినేత కాగలడు. సృష్టికి మూల రహస్యాలను గురించి, విశ్వరహస్యాలను గురించి, ప్రజ్ఞా పాఠవాలను గురించి తెలియచేసేటువంటి ఆ పేటికను తెరచి చూచినప్పుడు జనన మరణ రహస్యాలను మానవుడు ఎరగగలడు. అందువలనే గాయత్రి మంత్రం ఇటువంటి విశ్వజనీనమైనటువంటి శక్తులను, తనలో నిద్రపోతున్నటువంటి శక్తులను వెలికి తీయగలదు. ప్రతి మనిషిలో యోగశక్తి ఉన్నది. ఆ యోగశక్తి నిద్రపోతూ ఉన్నది, ఈ పేటికలో నిద్రపోతూ ఉన్నది. ప్రతి మనిషిలో అపురూపమైనటువంటి దివ్య ప్రేమ ఉన్నది. రాధమ్మ హృదయంలో ఎంత పెద్ద ప్రేమ ఉన్నదో అంత ప్రేమ మనందరి హృదయంలో ఉన్నది. అయితే మన చుట్టూ ఈ తాత్కాలిక జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులకు మన మనసు బాగా లొంగిపోయి ఈ కోపతాపదులు, ఈ అహంకార మమకారాదులు ఇలాంటి గుణాలకు మనం లొంగిపోయినందువలన మనలో ప్రేమ భావం కరుడుగట్టిపోయినటువంటి కఠినత్వంగా మారిపోయింది. దాన్ని మార్ధవంతం చేసేందుకు దైవ ధ్యానం చేసినప్పుడు తిరిగి అద్భుత శక్తులన్నీ వెలువడి మానవ జీవితం పూర్తిగా మారిపోయి అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానం వస్తుందని చెప్పేదే గాయత్రి మంత్రం. చాలామంది వేద పండితులు, మహాజ్ఞానులు, చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి వారు ప్రతినిత్యం గాయత్రి జపం, సహస్ర జపం చేస్తూ ఉంటారు. గాయత్రి జపం అంటే ప్రాణంతో సమానమైనటువంటిది. ఈ సృష్టిలో ఉండే సంపదలంతా ఒక వంక ఉంచిన
కొంతమంది హృదయంలో గాయత్రి మంత్రానికి ఈ సంపదలు సాటిగావు అన్న భావన ఉంటుంది. అందరూ అలాగా ఉంటారని కాదు, సంపదలకే ప్రాధాన్యత ఇచ్చేవారు కొందరు ఉంటే, గాయత్రి మంత్రం ఈ సంపదల కంటే శ్రేష్టమైనదని భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. అంత శ్రేష్టమైనది గాయత్రి మంత్రం. దాని విలువ తెలిసినటువంటి వారికి ఈ భావన కలుగుతుంది. అలాగే కొంతమంది తమ జీవిత కాలమంతా చాలా కష్టపడి శ్రద్ధతో చాలా సమయాన్ని కేటాయించి లక్షలాది పర్యంతం గాయత్రి మంత్ర జపాన్ని పూర్తి చేసినటువంటి వారు కూడా ఉన్నారు. 24 లక్షల గాయత్రి మంత్ర జపాన్ని పూర్తి చేసినటువంటి వారు కూడా ఎంతో ఉన్నారు. అలాగే ఎంతోమంది శ్రద్ధాళువులు ఈ మంత్ర విశిష్టతను గురించి ఎరిగి ఈ మంత్ర జపాన్ని శ్రద్ధతో చేసి జన్మను పవిత్రం చేసుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక ఉదాహరణకి మోతీలాల్ నెహ్రూని గురించి మనం చెప్పుకుందాం. మోతీలాల్ నెహ్రూ కుటుంబంలో వారి తాత ముత్తాతలు పెద్దలు చాలా శ్రద్ధాళువులై గాయత్రి మంత్రాన్ని జపించేవారట. ఆయన కోర్టు వ్యవహారాల్లో తీరిక లేని పనులలో ఉన్నందువలన ప్రతినిత్యము అంత శ్రద్ధగా గాయత్రి మంత్రాన్ని జపించేదానికి అవకాశం లేకపోయిందని ఆయన తన జీవిత చరిత్రలో తెలియజేసుకున్నారు. చివరికి బాగా అనారోగ్యం వచ్చి ఆయన బాగా మెత్తబడిపోయి అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యులు అనేక మందులు ఇస్తున్నప్పటికీ ఆయన ఇలాగ భావించారు, ఈ మందులేవి పని చేయవు, గాయత్రి మంత్రాన్ని నేను జపం చేయకుండా దాన్ని విడిచిపెట్టి ఉన్నాను, ఇప్పటికైనా సరే ఆ గాయత్రి మంత్రాన్ని నేను జపం చేసుకుంటే నాకు మనశ్శాంతి కలుగుతుంది, నాకు పవిత్రమైన జన్మ కలుగుతుంది అని భావించారట అని ఆయన స్వయంగా తెలియచేస్తారు. అలా తెలియచేసి మందులు తీసుకుంటూ దాంతోపాటు ప్రతినిత్యం గాయత్రి మంత్రాన్ని అలాగే పడుకొనే మానసికంగా జపించుకుంటూ ఉండేవారు. అంటే తాత ముత్తాతలు జపం చేసినటువంటి గాయత్రి మంత్రం యొక్క ప్రభావం ఆ కుటుంబంలో చాలా నిరంతరం పనిచేస్తూ ఎప్పుడు వీలు లేదు జపం చేసేదాన్ని కూడా అనుకున్నటువంటి వ్యక్తికి తీరా బాగా అనారోగ్యం వచ్చి అనేక రకాలైనటువంటి మందులు తీసుకుంటూ ఏ మందులు పనిచేయకుండా ఉన్నప్పుడు తటాలున స్ఫురణకు వచ్చింది ఏమిటి? గాయత్రి మంత్రం. తటాలున స్ఫురణకు వచ్చింది, నేను గాయత్రి మంత్రం చేస్తుంటే చాలా బాగుండేది కదా, నేను గాయత్రి మంత్రం ఇప్పటికైనా చేస్తాను, ఆ ఇప్పటికైనా నేను గాయత్రి మంత్రం చేస్తాను అన్న భావన ఎక్కడి నుంచి కలిగింది? తాత ముత్తాతల యొక్క జప ఫలితం యొక్క ప్రభావం, ఆ శక్తి తరంగాలు ఏదో ఒక రోజున తటాలున మన హృదయంలో ప్రవేశించి మనం గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనకు శుభం కలుగుతుంది అన్న స్ఫురణ తాత ముత్తాతలు చేసినటువంటి గాయత్రి జపమే మనకి ఈరోజు ఇస్తుంది. అది మోతీలాల్ నెహ్రూ జీవితంలో మనకు గోచరిస్తుంది. ఆయన అంతకాలం ఆరోగ్యంగా ఉన్నంతకాలం జపం చేసేందుకు చాలా ఎక్కువ కార్యక్రమాలలో ఉన్నందువలన బహుశా వీలు పడలేదు. కానీ ఆ గాయత్రి మాత్రం అతనిని విడిచిపెట్టలేదు, వెన్నంటి వస్తూనే ఉంది. ఎప్పుడైనా తనని జపం చేస్తారేమో ఆ పవిత్ర సంస్కారం వెన్నంటి వస్తూనే ఉంది. అయితే దానిని మనం నిర్లక్ష్యం చేశాము. ఎప్పుడో ఒక రోజున మిక్కిలి కష్ట సమయంలో తల్లి గాయత్రి అనగానే వెంటనే తల్లి వచ్చి అనుగ్రహించింది. సదాచారంగా లేదు, బెడ్ మీద పడుకొని అనారోగ్యంతో మందులు తీసుకుంటూ అప్పుడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేయలేరు. అయినప్పటికీ గాయత్రి తల్లి తన అవ్యాజ్యమైనటువంటి కరుణారసాన్ని వర్షించి అనారోగ్యవంతుడిని కూడా అనుగ్రహించి తన జపం చేసే భాగ్యాన్ని ప్రసాదించింది. ఆ ప్రసాదించే భాగ్యం ఎలాగ ఆయనకు వచ్చింది అంటే వారి పెద్దలు చేసినటువంటి గాయత్రి జప పుణ్య ఫలం వలన ఒకనాడు తటాలున ఆ పవిత్ర భావన భక్తుని హృదయంలో కలుగుతుంది. తల్లి ఆ స్ఫురణ ఇస్తుంది, తన జపాన్ని చేయిస్తుంది, పవిత్రమైనటువంటి భక్తిని ప్రసాదిస్తుంది. రాధా గాయత్రి మంత్రం గురించి మనం చెప్పుకుంటున్నాము. గాయత్రి మంత్రంలో రేకారము రాధా గాయత్రి దేవికి సంబంధించినటువంటి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని జపించినంతనే అద్భుతమైనటువంటి ప్రేమ భావన హృదయంలో కలుగుతుంది.
ఈ ప్రేమ భావన ప్రాపంచికమైనటువంటి ప్రేమ భావనలతో పోల్చదగినటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. ఇది దివ్యమైనటువంటి దైవికమైన ప్రేమ, అవ్యాజ్యమైనటువంటిది. దీనికి ఏ కారణం ఉండదు. పలాని కారణం వల్ల పలాని వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనేటువంటిది ఉండనే ఉండదు. కారణరహితంగా, ఏ విధమైన కారణం లేకుండా సర్వులను ప్రేమించేటువంటి దివ్య ప్రేమ భావాన్ని ప్రసాదించేటువంటి విశ్వజనీన శక్తిగా గాయత్రి మంత్రంలో రాధమ్మ తల్లి విరాజిల్లుతున్నది. ఆ తల్లి యొక్క పావన పాదపద్మాల నుంచి దివ్యమైనటువంటి కరుణా లహరుల జల్లులు ఈ భూగోళానంతటిని ప్రేమ భావంలో ముంచెత్తి వేస్తున్నాయి. కలియుగం వలన, కలికల్మష వాతావరణం వలన మన మనస్సులు మనమే మన చేతులారా కఠినం చేసుకున్నాం, మలినం చేసుకున్నాం. ఈ గాయత్రి మంత్రం తల్లి మనల్ని అనుగ్రహిస్తే క్షరం కానటువంటి అక్షరాలతో విరాజిల్లుతున్నటువంటి పవిత్ర గాయత్రి మంత్ర బీజాక్షరాల సమాహారమైనటువంటి పవిత్ర మంత్రరాజ్యాన్ని మనం జపించినప్పుడు ఈ పావనమైనటువంటి మంత్రం బహుకోట్ల జన్మల కర్మ సంచితాలన్నిటినీ భస్మీభూతం చేసి మానవ జీవితాన్ని పవిత్రీకరిస్తుంది. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నటువంటి బాటలు లౌకికమైనటువంటి బాటలు, ముళ్ళ బాటలు, గాజు పెంకులు ఉన్నటువంటి బాటలు, రాళ్లతో నిండినటువంటి బాటలు, అడుగడుగున గుంతలు, ఎక్కడ నడుస్తున్నా జారి పడిపోతున్నాం, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రక్తసిక్తమవుతున్నాయి పాదాలు. కానీ గాయత్రి మంత్ర జపం చేయడం వలన కర్మ సంచితాలంతయు కూడా పరిహారం అవుతున్నాయి. కర్మ నశిస్తూ ఉన్నది. పాపక్షయము అన్నారు. పాపరాశిని ధ్వంసం చేసేటువంటి మంత్రరాజము గాయత్రి మంత్రరాజము. పాపరాశి ధ్వంసం అవుతుంది. కర్మ ఎప్పుడు క్షయమవుతుందో యోగ సామ్రాజ్యంలోనికి అడుగు పెడతాం. అందువల్ల బృందావనంలో పాదం పెట్టాలి అంటే పదమేకం న గచ్చతి, రాధమ్మ అనుగ్రహం లేకుండా ఒక్క పదం కూడా, ఒక అడుగు కూడా లోపలికి పెట్టలేరు. అంటే హృదయం దైవికమైనటువంటి ప్రేమతో నిండాలి అన్నటువంటిది ఇక్కడ అంతరార్థం. హృదయం దైవికమైనటువంటి ప్రేమతో నిండినప్పుడు స్వపర భేద దృష్టి నశిస్తుంది. ఈ తరతమ భేదభావాలు నశిస్తాయి. సర్వమునందు బ్రహ్మభావనను మన హృదయంలో స్థిరపరుచుకుంటాం. భావన స్థిరపడుతుంది. ఇంకా సాక్షాత్కారం కాలేదు, భావన స్థిరపడుతుంది. అందువల్ల మనం పవిత్రాతి పవిత్రమైన ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ గమ్యం చేరుకునేదానికి ఎక్కువ దూరం ఉండదు. గాయత్రి తల్లి మీ ప్రతి చేయిని పట్టుకొని ప్రతి అడుగు వేయిస్తూ నిర్మలము, నిశ్చలము, పవిత్రమైనటువంటి పూల బాట వెంట తీసుకుని వెళ్తుంది. అప్పుడే కదా బృందావనంలో అడుగు పెట్టగలరు. ఆ బృందావనం ఏమిటి? హృదయ బృందావనం, శాంతి బృందావనం, ఆనంద బృందావనం, బ్రహ్మానంద బృందావనం, దివ్యమైనటువంటి మణిద్వీపం, ఓంకార స్థానం, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి స్థానం. అది శాశ్వతమైనటువంటి పరంధామం. అది అక్కడికి వెళ్ళినటువంటి వారు తిరిగి జనన మరణ సంసార చక్రంలో చిక్కుకొనరు. అందుకే జనన మరణ సంసార చక్రం. ఎందుకు జననాలు, ఎందుకు మరణం, కారణం ఏంటి, దీని గమ్యం ఏంటి అన్న ప్రశ్న మనల్ని నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ జనన మరణాల సంసారాల యొక్క రాకపోకలను గురించి ఎరిగినటువంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు. సర్వజ్ఞులు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానులు, నిరంతరం బ్రహ్మజ్ఞాన సంధాన పరులు, అలాంటి వారు ఈ సృష్టి రహస్యాన్ని ఎరగగలరు. ఎవరైతే నిరంతరం అనన్యమైనటువంటి చింతనతో, అనన్య చింతనతో, అనన్య భక్తితో, అనన్యమైనటువంటి దైవికమైన ప్రేమతో, హృదయపూర్వకమైనటువంటి ఆర్తితో పరబ్రహ్మాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో విశ్వరహస్యాల పేటికను వారు తెరవగలరు. సృష్టి రహస్యాన్ని వారు ఎరగగలరు. ఆ పేటిక ప్రతి జీవిలో నిద్రాణంగా నిక్షిప్తమై ఉన్నది. పవిత్రమైన విశ్వరహస్యాల పేటిక యొక్క తాళాన్ని తెరిచేదే దివ్య సాధన. ఆ తాళమే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం ద్వారా విశ్వశక్తులన్నీ కూడా సాధకునకు అనాయాసంగా లభిస్తూ ఉన్నాయి. శ్రద్ధాళువులై ఈ సాధనను చేయవలసి ఉంటుంది. ప్రేమమయులై ఈ సాధనను చేయవలసి ఉంటుంది. కోపతాపాలతో, అసహనంతో, అహంకారంతో మిట్టిపడుతున్నప్పుడు మనల్ని సాధనా సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టలేకపోతూ ఉంటాం. మనలో ఉన్న ఈ అవగుణాలన్నిటినీ మనం తొలగించుకొని పవిత్రాతి పవిత్రమైన శరణాగతి భక్తి భావనతో, అనన్య భక్తి భావనతో
పరాభక్తితో, నిశ్చల భక్తితో, శ్రేష్ఠ భక్తితో, సర్వోత్కృష్టమైనటువంటి భక్తితో వేకుజామున 4 గంటలకు నిద్రలేచి ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటారో వారికి ఇక మరు జన్మ ఉండబోదు. ఈ గాయత్రి మంత్రరాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అనంతమైనటువంటి విశ్వశక్తి ఓంకారం. ఆ ఓంకారం ఒక మహాగ్నిగుండంగా ఉన్నప్పుడు ఆ మహాగ్నిగుండంలో నుంచి కొన్ని నిప్పు కణాలు చెదిరిపడుతూ ఉన్నాయి. చెదిరిపడుతున్నటువంటి పెద్ద పెద్ద నిప్పు కణాలు, పెద్ద పెద్ద నక్షత్రాలు, సూర్య మండలాలు, ఎన్నో బ్రహ్మాండ మండలాలు. మరి ఆ అగ్నిగుండం ఎంత పెద్దగా ఉంటుందో, అగ్నిగుండంలో నుంచి వెలువడే ఒక చిన్న కణం సూర్యుడైతే ఆ సూర్యుని కంటే 2000 రెట్లు పెద్దగా ఉన్నది ఒక నక్షత్రం అయితే ఆ నక్షత్రం సూర్యుని కంటే 2000 రెట్లు కాంతివంతమై ఉంటుంది. అలాంటి నక్షత్రాలు రవ్వల వలె ఈ అగ్నిగుండంలో నుంచి వెలువడుతూ ఉన్నాయి. మరి ఆ అగ్నిగుండం ఎంత పెద్దగా ఉంటుంది? ఆ మహాగ్నిగుండమే ఓంకారము. ఆ మహాగ్నిగుండపు తేజస్సు నుంచి వెలువడినటువంటిదే గాయత్రి మంత్రరాజము. ఆ పవిత్ర మంత్రరాజాన్ని జపించినంతనే సృష్టి మూల రహస్యాలను సాధకుడు ఎరిగి పరబ్రహ్మ స్వరూపుడవుతూ ఉన్నాడు. ఆ జగజ్జనని యొక్క పవిత్ర పాద పద్మాల నుంచి వెలువడుతున్నటువంటి అమృత ప్రవాహమే దివ్య ప్రేమ ప్రవాహం. ఆ దివ్య ప్రేమ మానవ జగత్తుకు అత్యావశ్యకంగా కావలసి ఉంది. ప్రేమ లేనటువంటి జీవితం ఎడారి లాంటిది అయిపోతుంది. ఎడారిలో ఎవ్వరు ఎలాగ గోచరించరో జీవితం శూన్యమైపోతుంది. ఈ ప్రపంచంలో ఈరోజు మనందరం మన చేతులారా ఎత్తైన భవనాలను నిర్మించాం. అపురూపమైనటువంటి గొప్ప పనులు మనం ఎన్నో చేశాం. మట్టి ముద్దగా ఉన్నటువంటి ఈ భూమిని మానవుడు చాలా శ్రమపడి కొన్ని కోటాను కోట్ల చేతులు కలిసి ఈ సుందరమైనటువంటి ప్రపంచాన్ని, మనం ఈరోజు ఉన్నటువంటి ప్రపంచాన్ని చాలా చక్కగా నిర్మించుకున్నాం. మనకు కావలసినటువంటి వసతులన్నీ దైవానుగ్రహం వల్ల మనం ఏర్పరచుకున్నాం. ఆది మానవుడి వలె మనం ఎండలో గాలిలో కూర్చోలేదు. మనకు మంచి వాతావరణాన్ని సృష్టించుకొని లేని చోట మనం అద్భుతాలను సృష్టించాం. అద్భుతాద్భుతమైనటువంటి భూగోళంలో అద్భుతాలను సృష్టించి చాలా రకాలైనటువంటి కొత్త విషయాలను కనుగొని మానవులందరికీ ఉపయోగకరమైనటువంటి వస్తువులను, అనేక విషయాలను మనం ఎన్నో కనుక్కొని మానవ జాతి వికాసాని కోసం మనం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఈరోజు మన మానవ సమాజంలో లోపించినది ఏమిటి అని మనం చూచినప్పుడు ప్రేమ అన్నటువంటిది స్పష్టంగా చెప్పగలం. ప్రేమ సమాజం అంతా తీసుకునే ముందు మొట్టమొదట మన గృహాన్ని మనం తీసుకున్నప్పుడు మన గృహంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు. మన గృహంలో అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, అందరికీ ఉద్యోగం ఉంది, అందరూ మంచిగా ఉన్నాము, అంతా బాగా ఉంది. అయితే ఏం లోపించింది మన గృహంలో? ప్రేమ లోపించింది గృహంలో. ఇప్పుడు ఎవరికి వారు విడివిడిగా అంటనట్లుగా మాట్లాడినట్లుగా అలాగా జరిగిపోతూ వచ్చింది. దానికి కారణం ఏంటి? ఆత్మీయత లోపం, ప్రేమరాహిత్యం. గాయత్రి మంత్రంలో రాధా గాయత్రి మంత్రం ఈ ప్రేమరాహిత్యాన్ని గురించే మాట్లాడుతుంది. మన ఇంటిలో, మన హృదయంలో నా వరకు నాకు ప్రేమ లేనప్పుడు, నేను నా ఇంట్లో ప్రేమ తీసుకురాలేనటువంటి వ్యక్తిని, నా హృదయంలో ప్రేమను పొందలేనటువంటి వ్యక్తిని సమాజంలో ప్రేమను ఎలాగ తీసుకురాగలం? సమాజం అంటే ఏంటి? మీరు, నేను, మనందరం కలిస్తే సమాజం అవుతుంది. అందుకని మన సమాజం ప్రేమ శక్తితో తరంగితం కావాలి అంటే రాధమ్మ తల్లి అనుగ్రహం కావాలి. గాయత్రి మంత్రాన్ని మీరు ఎప్పుడు భక్తితో జపిస్తూ వస్తారో మీ హృదయంలో దివ్యమైనటువంటి ప్రేమ ఉప్పొంగుతుంది. సహజమైనటువంటి ప్రేమ, అది అసహజమైన ప్రేమ కాదు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఇష్టం లేనటువంటి వ్యక్తులు వచ్చినారనని విధిలేని స్థితిలో ముఖం చిట్లించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. అంటనట్లుగా మాట్లాడినట్లుగా మాట్లాడడం కంటే అసలు మాట్లాడకుండా ఉండడమే మంచిది. కాబట్టి అలాగా కాకుండా హృదయంలో ప్రేమను నింపుకొని సమాజంలో మాట్లాడడం, సమాజాన్ని ప్రేమించడం, ఆ ప్రేమ శక్తిని గురించే గాయత్రి మంత్రంలో ఈ రే అన్నటువంటి బీజ మంత్రాన్ని మనం జపించినప్పుడు రేవతి గ్రంథి వికసించి అందులో ఉన్నటువంటి అద్భుతమైన అమృతము దివ్య ప్రేమామృతము, సహజ ప్రేమామృతము, అనంత సృష్టిని ప్రేమించగలిగినటువంటి ప్రేమామృతము. బ్రహ్మవైవర్త పురాణంలో ఈ రాధమ్మ తల్లి సాక్షాత్తు ఈశ్వరుడట.
ఈశ్వరుడైనందువలన రాధమ్మ తల్లి ఈశ్వరుని వలె నిరంతరం అంతర్ముఖంగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది, వైరాగ్యంతో ఉంటుంది, అనన్యమైనటువంటి కృష్ణ ప్రేమతో ఉంటుంది, ఆత్మవిద్య ఎందు ఉంటుంది, బ్రహ్మ విద్యాది దేవతగా భాసిస్తూ ఉంటుంది. ఆ తల్లి యోగ నేత్రాలతో నిరంతరం అంతర్ముఖమైనటువంటి దృష్టిని కలిగి ఉంటుంది. హృదయంలో ప్రకాశించే ఆ కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు మణిద్వీప లలితాంబికా స్వరూపంగా బ్రహ్మవైవర్తన పురాణంలో మనకు వర్ణిస్తూ ఉన్నారు. అందువలన ప్రేమరాహిత్యం మానవ సమాజంలో ఈరోజు లోపంగా మనకు గోచరిస్తుంది. ఏం లేదు మన సమాజంలో, ప్రేమ లేదు. చాలా అపురూపమైనటువంటి దివ్య మధుర బంధం మన సమాజంలో అదృశ్యమైపోయింది. అది గగన కుసుమంగా మారిపోయింది. ఎక్కడికో ఆకాశంలోకి అలాగ దూరంగా వెళ్ళిపోయి ఒక చుక్కగా మారి అదృశ్యమైపోయింది. ప్రేమ లేదు. కేవలం ఒక వ్యాపార దృష్టి మాత్రం మానవ సమాజంలో, మన గృహాలలో అన్నిటి దగ్గర అలాంటి వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలను బాగా పరిశీలించినప్పుడు అది ఏదో అంటున్నట్లుగా వ్యాపారానికి సంబంధించి, వ్యవహారానికి సంబంధించి, ఆఫీసుకు సంబంధించినటువంటిదై అంతవరకు మాత్రం 1-2 మాట్లాడుతున్నారే తప్ప అంతకు మించినటువంటి ఆత్మీయత ఎప్పుడైతే మన హృదయంలో లేదో ఇది ప్రేమరాహిత్యాన్ని సూచిస్తూ ఉన్నది. అందుచేత ఈ ప్రేమను తిరిగి మన హృదయంలో పొంది దాన్ని మన జీవితంలో పెంపొందించుకునేందుకు గాయత్రి మంత్రరాజంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి రేఖారము రేవతి గ్రంథిని వికసింపచేసి మన హృదయాన్ని దివ్య ప్రేమ స్వరూపంతో నింపివేస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, రాధాకృష్ణులు అవిభాజ్యమైనటువంటి పూర్ణ పరబ్రహ్మ స్వరూపులు. వారిద్దరి తత్వం ఏకమైనది. మన మానవాళిని దివ్య ప్రేమతో నింపివేయాలని ఆ పవిత్రమైనటువంటి రాధమ్మ తల్లి పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.